హాయ్ అందరికీ. నేను ఈ వీడియోలో యూట్యూబ్కి మరియు వీటీ స్టూడియోస్కి తేడా ఏంటి అనేది నేను చూపిస్తాను. ముందుగా నా మొబైల్లో చూసుకున్నట్టయితే దీంట్లో ఈ యూట్యూబ్కి ఈ వైటీ స్టూడియోస్కి డిఫరెన్స్ ఏంటి, సో ఈ రెండింటి మధ్యలో ఏం బాండ్ ఉంది అండ్ దీంట్లో ఎట్లా లైక్స్, వ్యూస్, షేర్స్ ఎలా వస్తాయి అండ్ దీంట్లో ఏమేమి చేయాలి అనేది డిఫరెన్స్ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్గా యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో మనం మొదటిగా ఒక షార్ట్ అప్లోడ్ చేద్దాం. సో దీంట్లో ఎలా అప్లోడ్ చేయాలి, దాంట్లో వైటీ స్టూడియోలో ఎలా అప్లోడ్ చేయాలనేది మీకు డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. ఇలా చేసుకొని ఫస్ట్ ముందుగా క్యాప్షన్ పెట్టుకొని డాగ్ అని క్యాప్షన్ ఏదో ఒకటి మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. అట్లా క్యాప్షన్ పెట్టేసుకొని సో ఇక్కడ లవ్, ఫ్యామిలీ డాగ్, సంథింగ్ మీకు ఇష్టం వచ్చిన హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఫ్యామిలీ డాగ్ అండ్ డాగ్ లైఫ్. ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేటివి మనకి ఎక్కువ ఎన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం షార్ట్స్ అని పెట్టాము. సో ఇప్పుడు షార్ట్స్ అని పెడితే ఇంకా చూడండి, షార్ట్స్ ఫీడ్కి 173 మిలియన్ వీడియోస్ చేశారనమాట. సో ఇవన్నీ పెట్టేసుకుంటే మీకు కూడా ఆటోమేటిక్గా వ్యూస్ అనేటివి పెరుగుతాయి. ఏదైనా మీకు ఇష్టం వచ్చినవి ఏమైనా పెట్టుకోవచ్చు, బట్ వీడియో రిలేటెడ్గా ఉంటే బాగుంటుంది వీడియోకి. సో ఇది పెట్టాక ఇక్కడ మనం పబ్లికా ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను పబ్లిక్ పెట్టుకున్నాను. ప్రైవేట్ ఇవన్నీ పెడితే మీకు వ్యూస్ రావు. అండ్ సెలెక్ట్ ఆడియన్స్, ఇది కిడ్స్ కోసం ఆ వీడియో లేకపోతే కిడ్స్ కోసం కాదా అనేది అది మీ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. సో ఈ వీడియో ఎలాగో ఏమి ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ ఏమీ లేదు కాబట్టి నో అని చెప్పేసి పెట్టేసుకున్నాను. దీనికి కూడా నో ఇట్ ఈస్ నాట్ ఫర్ మేడ్ ఫర్ కిడ్స్ అని అంటే పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఎస్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్స్ అని కూడా పెట్టేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట, మీ వీడియోని బట్టి ఉంటుంది. సో కామెంట్స్ ఆఫ్ చేసుకోవాలో ఆన్ చేసుకోవాలో అనేది మీ ఇష్టం. నేనైతే ఆఫ్ చేశాను. సో అప్లోడ్ షార్ట్స్ కొట్టాక ఇది ఇలా అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయ్యాక ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఇదైతే చేశారు. సో వైటీ స్టూడియోలో ఏం చేయాలనేది నెక్స్ట్ మనం చూద్దాం. దీంట్లో యూట్యూబ్లో అందరికీ తెలిసిందే ఎలా చేయాలి ఏంటి, మీరు కొత్తగా ఏం చెప్తున్నారు అని చెప్పేసి అనుకోకండి. సో దీంట్లో అప్లోడ్ అవుతుంది. అయిన తర్వాత మనం మళ్ళీ వైటీ స్టూడియోకి వెళ్ళాలి. సో వైటీ స్టూడియో అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ఇప్పుడు ఇక్కడ, ఎందుకంటే దీంట్లో వ్యూస్ వస్తాయి రావు, వైరల్ అవ్వదు. సో వైటీ స్టూడియోస్ ఓపెన్ చేసుకుంటే మీకు వైరల్ అవ్వడానికి సో ఫస్ట్గా ఆ వీడియో అప్లోడ్ అవ్వాలి. ఇక్కడ వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాం కదా, ఇప్పుడు వైటీ స్టూడియోస్ ఓపెన్ చేయాలి. సో వైటీ స్టూడియోస్ ఓపెన్ చేశాక ఇంకో డాగ్ వీడియో ఇప్పుడు మనం పెట్టింది ఇది. సో దీన్ని ఏం చేయాలంటే వైటీ స్టూడియోలో దాంట్లోనే పెడితే వైరల్ అవ్వదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దాంట్లో అప్లోడ్ చేశాక మళ్ళీ దీంట్లోకి వచ్చి దీంట్లో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ నొక్కేసి ఏవైతే ఇవన్నీ పెట్టారో వాటన్నిటిని కాపీ పేస్ట్ చేసుకొని అవన్నీ పెట్టుకొని మళ్ళీ యాడ్ డిస్క్రిప్షన్లో కూడా మీరు ఎక్స్ట్రా దాంట్లో హ్యాష్ ట్యాగ్స్ ఓన్లీ 100 పెట్టడానికి వీలుంటుంది. 100 వర్డ్ కౌంటే ఉంటుంది. సో అదే డిస్క్రిప్షన్లో అయితే మీరు ఎన్నన్నా వర్డ్ కౌంట్ ఇచ్చుకోవచ్చు. ట్రావెల్, ఇప్పుడు మనం డాగ్కి సంబంధించినవి కాబట్టి డాగ్కి పెట్టేసుకోవాలి. అలానే కాకుండా ఇంకా యూట్యూబ్వి ఏవైతే ఎక్కువ మిలియన్ వ్యూస్ ఉన్నాయో అవి ఏవైనా యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్వి అలా ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. అలా ఎన్ని పెట్టుకున్నా పర్లేదు. సో యాడ్ డిస్క్రిప్షన్ అయితే పక్కా చేయాలి. దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇదే, టైటిలే కాకుండా డిస్క్రిప్షన్ కూడా పెట్టాలి. సో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని అంటే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవచ్చు. సో మీ వీడియోని బట్టి మీరు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లొకేషన్ కూడా పక్కా యాడ్ చేసుకోండి. లొకేషన్ ద్వారా కూడా మీకు ఛాన్స్ ఉంటుంది, లైక్ ఆ పీపుల్ ఎక్కువ చూడడానికి, వాళ్ళకి ఎక్కువ సెండ్ అవ్వడానికి అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్ చేశాక జస్ట్ సేవ్ చేయడమే. సో అప్పటి నుంచి మీకు ఇక్కడ
అంత ఎడిట్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. సేవ్ అయిపోయి ఇక్కడ మీరు అనలిటిక్స్కి వెళ్ళేసి మొత్తం చూసుకోవచ్చు. వ్యూస్, వాచ్ టైమ్ అవర్స్, సబ్స్క్రైబర్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే దీంట్లో యూట్యూబ్ కంటే దాంట్లో కూడా పెట్టేసి రెండిట్లలో సేమ్ డిస్క్రిప్షన్, సేమ్ అని కాదు, దీంట్లో అప్లోడ్ చేయాలన్నమాట. డిస్క్రిప్షన్స్ అనేటివి పక్క మస్తు పెట్టాలి. సో దీంట్లో వైటీ స్టూడియోస్ మీకు ఎక్కువ వ్యూస్ అండ్ అనాలిసిస్ అన్నీ చూపిస్తుంది అన్నమాట. సో నేను చెప్పినట్టు దీంట్లో రెండిట్లలో వ్యూస్ అవి ఇవి చేసుకోవాలి. అండ్ దీంట్లో ఎర్నింగ్ ఆప్షన్ కూడా అన్నీ చూసుకోవచ్చు మీకు. అంటే ఎన్ని వీడియోస్ వస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ 500 సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట మనీ ఎర్నింగ్కి. సో దీనికోసం నేను స్పెషల్గా ఇంకొక వీడియో చేస్తాను. కాకపోతే ఏంటి అంటే మీకు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీశాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.